నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను భార్గవి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కాసేపట్లో రాజమండ్రిలో బీజేపీ విస్తృత స్థాయి సమావేశం. పార్టీ బలోపేతంపై కీలక నిర్ణయాలు. ఏపీలో అమలులోకి వచ్చిన ఇసుక విధానం ఇవాళ అధికారికంగా ప్రకటించనున్న సర్కార్. ఇవాళ వైఎస్ఆర్ 75వ జయంతి. మంగళగిరి వేడుకల్లో పాల్గొనున్న తెలంగాణ సీఎం. ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం. లారీని ఢీకొన్న కారు, 3 మృతి. మణిపూర్లో రాహుల్ గాంధీ పర్యటన. అల్లర్ల ప్రాంతాలను పరిశీలించనున్న కాంగ్రెస్ నేత. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం. కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఏపీ ఎస్పీ హైస్కూల్లో విద్యార్థి వినయ్ పై దాడి చేసి మెడను కోశాడు తోటి విద్యార్థి. కాకినాడ రూరల్ మండలం రామయ్యపేట ఏపీ ఎస్పీ క్వార్టర్స్ హైస్కూల్లో ఈ ఘటన జరిగింది. అయితే ఉపాధ్యాయులు పర్యవేక్షణ లోపం వల్లే విద్యార్థుల అకృత్యాలు ఎక్కువవుతున్నాయని విమర్శిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఇప్పటికీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంపై మండిపడుతున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ భారవి. ఏదైతే కాకినాడ సంబంధించిన రమణయ్యపేటలోని ఏపీఎస్పీ స్కూల్ అయితే దారుణం అయితే చోటు చేసుకుంది. అంటే విద్యార్థులు అయితే ఆకతాయితనంగా వ్యవహరిస్తూ బ్లేడ్ తో కూడా ఒక 10వ తరగతి చదువుతున్న వినయ్ అనే విద్యార్థి మీద అయితే తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అయితే దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి అయితే ఆలస్యంగా వెలిగేసిన పరిస్థితి ఉంది. అంటే దీని మీద అయితే కనుక ఉపాధ్యాయులు అయితే ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇటు తల్లిదండ్రులు కానీ అటు పేరెంట్స్ కొంతమంది అయితే కనుక ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విషయంలో ఎప్పటికప్పుడు స్పందించాల్సిన ఉపాధ్యాయులు హెచ్ఎం కూడా స్పందించకపోవడం సరైనది కాదు. కాబట్టి ఇప్పటికే స్పందించాలని చెప్పేసి విద్యార్థులు అయితే కనుక విద్యార్థి తల్లిదండ్రులు అయితే కనుక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అలాగే విద్యార్థి సంఘ నాయకులు కూడా దీని మీద స్పందిస్తూ ఉపాధ్యాయుల మీద కనుక ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. భారతీయ ఎందువలన విద్యార్థుల మధ్యన ఇలా గొడవ జరిగిందంటారు? అంటే చిన్న స్వల్పవాదం తోసుకోవడం అంటే చిన్న సంఘటనతో ఈ విద్యార్థులు అయితే కనుక దాడులు చేసుకున్న పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్నారు. అంటే అది పెద్ద కారణం కూడా లేదు. తోసుకోవడం చిన్న వివాదానికి సంబంధించే ఈ 9వ తరగతి విద్యార్థులు అయితే బ్లేడ్ తో దాడి చేశారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. భారతి. రైట్, థ్యాంక్ యూ నవీన్. పేషెంట్
మేడ్చల్ జిల్లా ఫిర్యాదిగూడలో ఉద్రిక్తత నెలకొంది. నగరపాలక సంస్థ పరిధిలోని సర్వే నెంబర్ 1లో వెలిసిన భారీ నిర్మాణాలను భారీగా పోలీసులు బందోబస్తు మధ్య మేడిపల్లి మండల రెవెన్యూ అధికారులు కూల్చివేస్తున్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా ఫిర్యాదిగూడలో ఉద్రిక్తత నెలకొంది. నగరపాలక సంస్థ పరిధిలోని సర్వే నెంబర్ 1లో వెలిసిన భారీ నిర్మాణాలను పోలీసులు బందోబస్తు మధ్య మేడిపల్లి మండల రెవెన్యూ అధికారులు కూల్చివేస్తున్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి. సంస్థ పరిధిలోని యొక్క సర్వే నంబర్ 1లో భారీ నిర్మాణాలు చేపట్టారు. అయితే ఈ నిర్మాణాలను ఇటు అధికారులు కూడా పూర్తిగా అక్రమ కట్టడాలని చెప్పి కూడా వాటిని కూల్చివేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఇద్దరు కార్పొరేటర్లు కూడా అడ్డుకోవడంతో వారిని కూడా అరెస్ట్ కూడా చేశారు. పోచమ్మ అండ్ హరిశంకర్ రెడ్డి ఇద్దరు కూడా వారి యొక్క కట్టడాలను కూల్చివేతను అడ్డుకోవడంతో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ మా యొక్క పూర్తిగా మేయర్ పదవిని దక్కించుకోవడానికి ఇలా అక్రమంగా పూర్తిగా దీనికి సంబంధించి చిత్రహింసలకు గురి చేస్తుందని చెప్పి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు కూడా అంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అంతేకాకుండా సుబ్బిరెడ్డి పైన దీనికి సంబంధించి పూర్తిగా ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు అతని పైన ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే అతని అల్లుడిని మేయర్ చేయాలని చెప్పి కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఇలా చేస్తున్నాడని చెప్పి కూడా ఇటు దీనికి సంబంధించి ఫిర్యాదు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అంటున్న పరిస్థితికరంగా కనిపిస్తుంది. అయితే ఈ నిర్మాణాలన్నీ కూడా ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని మరీ కట్టుకుంటే ఇలా పూర్తిగా అధికారులు కూల్చివేయడం పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు చూస్తే మాత్రము ఫిర్యాదిగూడలో కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య కొన్ని రోజులుగా యొక్క విభేదాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే కాంగ్రెస్ కార్పొరేటర్లు అధికారుల పైన ఒత్తిడి తీసుకొచ్చే యొక్క నిర్మాణాలను కూల్చివేస్తున్నారని చెప్పి కూడా ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన అధికారులు కూడా అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. ఇప్పుడు వచ్చేస్తారు Hey!
మున్సిపల్ కార్పొరేషన్లో చీకటి రోజు మాజీ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఈయనే ఉంటాడు. ఆ పక్కనే కాజ్బాన్ సింగ్ గారు ఆయన వారి గురించి అన్నీ తెలిసాయి. ఆయన హయాంలో ఈ యొక్క డిమాలిషింగ్ అనేది జరుగుతుంది ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్. అసలు ఇది ఎల్ఆర్ఎస్ 2008లో అయింది, ఇవాళ కాదు నిన్న కాదు. 2008 సంవత్సరం అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ యొక్క ప్లాట్లని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. టోటల్గా తెలంగాణ అంతా ఎట్లా చేసినారు, ఇక్కడ కూడా అంతే రెగ్యులరైజ్ చేశారు. అది కాకుండా మన బిల్డింగ్ పర్మిషన్లు కూడా రెవెన్యూ వాళ్ళే అప్పుడు ఇన్స్పెక్షన్ అథారిటీ ఉండే. రెవెన్యూ వాళ్ళు ఆర్ఐ గారు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఇదంతా క్లియర్ ప్రాపర్టీ అని చెప్పి మన రెవెన్యూ వాళ్ళు వచ్చారు. కానీ సుధీర్ రెడ్డి రోజు పాపం ఈ రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఆర్టీఓ ఏం చేస్తారు, ఈ పోలీసు అధికారులు ఏం చేస్తారు. ఇక్కడ మా మాజీ ఎమ్మెల్యే ఉండడు శని అందరికి ఇక్కడ ఎంత అంటే అంత. ఇప్పుడు కూడా మా వాళ్ళు పోయి సుధీర్ రెడ్డి గారిని కలిస్తే ఆయన అంటాడట, కార్పొరేటర్ని ఫోన్ చేయమను, కార్పొరేటర్ని రమ్మనమను మా దగ్గరికి, ఆ పార్టీ మారితే కాంగ్రెస్ పార్టీ మారితే కనుక ఇబ్బంది లేదు అని చెప్పి అంటాడట. నిజంగా సిగ్గు చేయడం అంత అవసరమా సుధీర్ రెడ్డి గారు మీకు? అంత దారుణమా? అంటే డిమాలిషింగ్ అంటే ఒక మేయర్ పదవి కోసం, మేయర్ పదవి ఎప్పుడు ఒకసారి నన్ను అడుగురు, మీరు కావాలంటే ఇమ్మీడియట్గా రిజైన్ చేసేస్తారు. నేను ఏముంటుందా కూడా మున్సిపల్ కార్పొరేషన్లో చీకటి. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఎన్టీఆర్ భవన్కు వచ్చారు చంద్రబాబు. టీటీడీపీ నేతలు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీటీడీపీ క్యాడర్లో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన 1995 నాటి పరిపాలనను మళ్లీ తీసుకొస్తానన్నారు. తెలంగాణలో టీడీపీ మళ్లీ పుంజుకుంటుందని ఫుల్ జోష్లో ఉన్నారు నేతలు కార్యకర్తలు. మరి తెలంగాణలో టీటీడీపీకి మంచి రోజులు వస్తాయా? టీడీపీకి పూర్వ వైభవం వస్తుందా? ఏపీలో జరిగిన గత ఎన్నికల్లో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం చంద్రబాబు నాయుడు రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఆయన తొలిసారిగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చారు. తమ అధినేత మొదటిసారిగా హైదరాబాద్ కు వస్తున్నారని తెలియగానే భారీ ఎత్తున పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు తరలివచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పార్టీ శ్రేణులతో సీఎం చంద్రబాబు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తనకు రెండు కళ్ళు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో విజయానికి తెలంగాణ పార్టీ శ్రేణులు ఎంతో కృషి చేశారని చెప్పుకొచ్చారు. ఆత్మీయులను కలిసి అభినందనలు తెలియజేయాలని ఎన్టీఆర్ భవన్ కు వచ్చానన్నారు. కార్యకర్తలు, నేతల అభిమానం చూస్తుంటే ఎంతో ఉత్సాహం వస్తుందన్నారు చంద్రబాబు. మీరు చూపించే అభిమానం చూస్తా ఉంటే నాకెంతో ఆనందం, నాకొక ఉత్సాహాన్ని కూడా మిమ్మల్ని చూస్తా ఉంటే ఇంకా ఎక్కువ చేయాలనే ఉత్సాహం వస్తా ఉంది. ఈరోజు రెండు రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కూడా నేను ఒకటే ఆలోచించాను, నాకు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు లాంటివి. అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను, నేను ఏ పక్క కూడా సైడ్స్ తీసుకోకుండా రెండు ప్రాంతాల ప్రయోజనాల లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మిమ్మల్ని చూస్తా ఉంటే మళ్ళీ తెలంగాణ గడ్డ పైన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది, అది స్పష్టంగా కనపడుస్తా ఉంది మీ ఉత్సాహం చూస్తా ఉంటే. స్వర్గీయ ఎన్టీఆర్ అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సంక్షేమానికి నాంది పలికిన నాయకుడు ఎన్టీఆర్ అని తెలిపారు. తెలంగాణలో టీడీపీ అధికారంలో లేకున్నా కార్యకర్తలు మాత్రం పార్టీని వదల్లేదన్నారు. పార్టీ నుంచి నాయకులు వెళ్లారు, కానీ కార్యకర్తలు వెళ్లలేదన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ జెండా రెపరెపలాడుతుందని చంద్రబాబు తెలిపారు. తెలంగాణలో యువతకు, చదువుకున్న వారికి నాయకత్వం అప్పగిస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలంగాణ గడ్డపైనే తెలుగుదేశం పార్టీ పుట్టిందన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక స్థాయికి వచ్చిందని, తలసరి ఆదాయంలో తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర కంటే ముందున్నారు. తెలంగాణను తర్వాత స్థాయికి తీసుకెళ్లడానికి ఇక్కడ నాయకులకు అవకాశం ఉందన్నారు. మహానాయకుడు, యుగ పురుషుడు,
నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఈ గడ్డపైనే. మొట్టమొదటిసారిగా దేశంలోనే సంక్షేమానికి నాంది పలికిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రోజు రోజుకు అభిమానం పెరుగుతా ఉంది. కొంతమంది నాయకులు పోయారు కానీ కార్యకర్తలు మాత్రం పోలేదు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది. ఇది ఎవ్వరు కూడా తుడిచి పెట్టలేరు. ఏ విధంగా అయితే నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉంటారో అదే విధంగా తెలుగు జాతి ఉన్నంత వరకు పసుపు జెండా ఎగరతానే ఉంటుంది. దీంతో తెలంగాణ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయింది. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో తెలంగాణలో సంబరాలు చేసుకున్నారు టీడీపీ శ్రేణులు. మరి అలాంటి తమ అధినేత చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీఆర్ భవన్ కు వస్తున్నారంటే వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గత 10 ఏళ్లుగా ఎంతో మంది నాయకులు టీడీపీని వదిలి ఇతర పార్టీల్లోకి వలసపోయారు. అయినా కూడా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి, పార్టీ ఆవిర్భావ వేడుకలు, సేవా కార్యక్రమాలతో నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం అనంతరం పార్టీ శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నారు. తెలంగాణలో టీడీపీకి మళ్లీ మంచి రోజులు వస్తాయనే ఆశాభావంతో ఉన్నారు. తెలంగాణలో పార్టీ మళ్లీ పుంజుకుంటుందని, భవిష్యత్తులో టీడీపీ జెండా రెపరెపలాడుతుంది అంటున్నారు. ఇంతకాలం పార్టీనే నమ్ముకున్న తమకు మంచి అవకాశాలు వస్తాయని ధీమాతో ఉన్నారు తెలుగు తమ్ముళ్లు. ఇన్నేళ్లుగా పార్టీ మనుగడలో లేకున్నా పార్టీ ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నారు తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తలు. ఇదిలా ఉంటే తెలంగాణలో పూర్తిగా ఉనికే కోల్పోయిన టీడీపీని తెలుగు తమ్ముళ్లు ఎలా కాపాడుతారు? గత 10 ఏళ్లుగా తెలంగాణలో టీడీపీ కనుమరుగైంది. ఎక్కడా కూడా నాయకులు, కార్యకర్తలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేరు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీనే నమ్ముకుని స్థిరంగా ఉన్న కొందరు నేతలు, నాయకులు ఎలా టీడీపీ జెండా ఎత్తగలుగుతారు? ఈ నేతలు పార్టీ కార్యక్రమాలతో జనాలతో మమేకమైన ప్రజలు స్వీకరిస్తారా? 10 ఏళ్లుగా ఉలుకు పలుకు లేకుండా ఉన్న టీడీపీ నేతలను ప్రజలు ఇప్పుడు ఆదరిస్తారా? వారితో కలిసి నడిచేందుకు మిగతా నాయకులు సహకరిస్తారా? మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ తమ్ముళ్లు సైకిల్పై ఎలా సవాల్ చేస్తారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంతో రెట్టింపు ఉత్సాహం వచ్చిందన్న చంద్రబాబు మరి తెలంగాణ తెలుగు తమ్ముళ్లపై ప్రత్యేకంగా ఫోకస్ పెడతారా? తెలంగాణలో టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రణాళికలు రచిస్తారా? ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారు? ఎలా తన క్యాడర్ను కాపాడుకుంటారు? తెలంగాణలో ఉనికే కోల్పోయిన టీడీపీని ఉన్నత స్థాయికి ఎలా తీసుకెళ్తారు? మొత్తానికి ఏపీ సీఎం చంద్రబాబు తెలుగు తమ్ముళ్లను ఎలా కాపాడుకుంటారో చూడాలి మరి. ఏలూరు జిల్లా కైకలూరులో మాజీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే 2019 నుంచి 2024 వరకు దూలం నాగేశ్వరరావు చేసిన అరాచకాలు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే రైతు మార్కెట్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు జనసేన నాయకుడు కొల్లి వరప్రసాద్ పేరుతో ఉండటంతో జన సైనికుల పనే అని ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్ల పాలనలో అక్రమాలు,
ఆక్రమణలు, దౌర్జన్యాలు చేశారని ఆరోపిస్తూ పట్టణంలోని ప్రధాన కూడల్లో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జగన్మోహన్ రెడ్డిని అందపాతాలకి వెళ్ళి 11 సీట్లు పరిమితమైనా కానీ మన కైకూరు నియోజకవర్గంలో గోలం నాగేశ్వరరావు చేసేటువంటి అరాచకాలు 2019 నుంచి 24 వరకు చేసిన అరాచకాలు చూసి కైకూరు నియోజకవర్గ ప్రజలు పెద్దలు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారికి 45,000 పైచీల కోట్లు మెజార్టీతో మ్యాండేట్ ఇచ్చినా కానీ మొన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఉత్తమ ప్రగల్భాలు పలికారు. మొన్న ఏదో ఎలక్షన్లో సమావేశం పెట్టి మిగిలిన పార్టీలు ఏదో ఇప్పుడు వచ్చిన కూటమి వాళ్ళ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నట్టు వాళ్ళందరూ ఇబ్బంది పెడతా ఉన్నట్టు 2019 నుంచి 24 వరకు మాది రామరాజ్యం నడిచింది. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ లివింగ్ రిలేషన్ వ్యవహారం సంచలనమైంది. ఒక సాధారణ ఫేస్బుక్ ఫ్రెండ్ ని రాజ్ ఎందుకు అంత గుడ్డిగా నమ్మాడు? 11 ఏళ్ల సహజీవనంలో జరిగిందేమిటి? డ్రగ్ అడిక్ట్ అయి లావణ్య కక్షపూరితంగానే బెదిరింపు ధోరణితో కేసు పెట్టిందా, లేదంటే లావణ్య ఆరోపిస్తున్నట్టు మరో లేడీని చూసుకొని చీట్ చేశాడా? టాలీవుడ్ యంగ్స్టర్ రాజ్ తరుణ్ లివింగ్ రిలేషన్ కథ చిత్రం పోలీసుల వరకు చేరింది. 11 ఏళ్లుగా సహజీవనం చేసి తనను మోసం చేశాడంటూ లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సినీ హీరోయిన్ మాల్వి మల్హోత్రా వల్ల తనను రాజ్ తరుణ్ దూరం పెట్టాడని, తనను మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు మయాంక్ బెదిరిస్తున్నారని, వారి వల్ల ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేస్తూ తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది. అలాగే తాను రాజ్ తరుణ్తో కలిసి బతకాలని కోరుకుంటున్నట్లు లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. అయితే లావణ్య ఫిర్యాదుపై స్పందించిన రాజ్ తరుణ్ వాటిలో కొన్ని నిరాధారమని తెలిపాడు. సహజీవనం మాట వాస్తవమే కానీ అది ఒకప్పుడు, ఇప్పుడు కాదని చెప్పాడు. లివింగ్ రిలేషన్లో ఉన్నప్పటికీ మా మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదని, గుడిలో పెళ్లి చేసుకున్నాను అనే మాట పచ్చి అబద్ధమని తెలిపాడు. లావణ్య వేరొకరితో నా ఇంట్లోనే కలిసి ఉంటుందన్న రాజ్ అతనితో పెళ్లి విషయంలో గొడవ జరిగితే లావణ్య పోలీస్ కేసు పెట్టినట్లు తెలిపాడు. సో ఇప్పుడు ఏంటంటే ఆమెకి ప్రతిసారి కూడా డబ్బులు ఎప్పుడు కావాలన్నా సరే అడుగుద్దండి, ఇదిగా అడుగుద్దండి. మీకు మళ్ళీ అందరికీ చెప్తున్నాను, ఇప్పుడు ఒకవేళ తనకు నేనే కావాలి అంటే 8 నెలల క్రితం ఈ ఎఫ్ఐఆర్ చూడండి, మస్తాన్ సాయి అన్న అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. క్లియర్ గా ఎఫ్ఐఆర్ కాపీ ఉంది నా దగ్గర. ఎందుకు అడుగుద్ది ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అని చెప్పి. ఇప్పుడు ఆమె ఆయనతోనే ఉంటుందండి. నేను ఫ్లాట్ వదలలేదండి. ఆమెకి డ్రగ్స్ అలవాటు, ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త. అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి, గ్రాడ్యుయేట్ ఉంది. రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దని భయంతో మూసుకొని నేనే బయటకు వెళ్ళిపోయానండి. ఇక లావణ్య కంప్లైంట్ పై నటి మల్హోత్రా స్పందించారు. లావణ్య తన గురించి, తన కుటుంబ సభ్యుల బెదిరింపు గురించి చెప్పడంపై మండిపడింది. తాను ఎవరో కూడా తెలియదని, ఎప్పుడు ముఖపరిచయం లేదని, ఆమె చెప్పినవన్నీ తప్పుడు ఆరోపణలేనని కొట్టిపారేసింది. రాజ్ తరుణ్ తో నాకు స్టార్ మాత్రమే అని చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్ తో నటించిన ప్రతి హీరోయిన్ ని లావణ్య అవమానిస్తుందని, ఎలాంటి సంబంధం లేని తన పేరు చెప్పి దెబ్బతీస్తుందని వాపోయింది. లావణ్య ఫోన్ చేసి తనను బెదిరించిందని, హిమాచల్లో ఉండే తన తల్లిదండ్రులకు నేరుగా రాజ్తో ఉంటున్నట్టు చెప్పిందని ఆరోపించింది. అసత్య ప్రచారం చేస్తూ కేసులో తన పేరు ప్రస్తావించినందున లావణ్యపై కంప్లైంట్ ఇచ్చినట్టు తెలిపింది నటి మల్హోత్రా. False allegations on me, my brother and my family. So I just want to, give my side of the story to the cops, and whatever she has done, harassment, mental harassment to me and my family, I want to say about that. Raj Tarun is my co-actor. We have worked together in a film, and she has always harassed me about him. And me and Raj Tarun, we are not talking from last 6 months. We only talk about the film release and the promotions, and still she is harassing me and my family. I didn't give any complaint till now because it in a first Telugu cinema, I didn't wanted any issues to be created in industry, so I kept quiet. ఇక ఇదిలా ఉంటే ఆధారాలు చూపాలంటూ ఈ కేసులో పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి లావణ్యకి పోలీసులు నోటీసులు పంపించారు. రాజ్ తరుణ్ సహా మాల్వీపై ఆమె చేసిన ఆరోపణలకి ఆధారాలు కోరారు. అయితే పోలీసులు నోటీసులు, ఫోన్ కాల్స్ కి లావణ్య నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆమె స్పందించకపోతే దీన్ని తప్పుడు ఫిర్యాదుగా పరిగణిస్తామంటున్నారు పోలీసులు.
సినిమాలో నటించే నటీనటులు నిజ జీవితంలో నటిస్తున్నారా? ఎవరికి వారు తాము చెప్పిందే నిజమన్నట్లు మాట్లాడుతున్నారు. మరి ఎవరి మాటలో వాస్తవం ఎంత ఉందో, ఏది నిజమో నిగ్గు తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. మరి తీర్పు ఎవరిపై ఉంటుందో, ఎవరిది మోసం, ఎవరిది బ్లాక్మెయిల్ అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాలి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.